వెల్కమ్ టు 99 టీవీ. సోషల్ మీడియా నుంచి వీధుల్లోకి కాక్రోచ్ జనతా పార్టీ అక్కడతో ఆగిపోయిందంటే కాదు. దీని ప్రభావం ఎలా ఉంటుంది, దీని పరిణామాలు ఎలా ఉంటాయి, భవిష్యత్తు కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఒక సోషల్ మీడియా ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఇది నీట్ సిబిఎస్ఈ పేపర్లు లీక్ అయ్యాయి అనేటువంటిది ఒక యువతలో ఏర్పడినటువంటి ఒక నిరాశ. ఇది ఒక ఉద్యమానికి దారితీసింది. అయితే ఆ తర్వాత ఢిల్లీ జంతర్ మంతర్ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. అక్కడ ప్రారంభమైనటువంటి ధర్నా రోజు రోజుకి వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, సామాజిక కార్యకర్తలు, రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఢిల్లీతో ఆగిపోయిందంటే కాదు, అక్కడ నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఒకసారి చూస్తే మనకి ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి వార్తలను బట్టి మొత్తం ఢిల్లీలో అన్ని రకాలైనటువంటి లోకల్ రైళ్లన్నీ కూడా ఆపేసేశారు. తర్వాత ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇంటర్నెట్ కూడా ఆపేసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అయినా సరే అటు ముంబై, ఇటు పూణే, బెంగళూరు, జైపూర్, సికార్, హైదరాబాద్, ఇలా అటు విజయవాడ, ఇలా అనేక నగరాలకి, చెన్నై, అన్ని ప్రాంతాలకి కూడా ఇది పాకుతూ ఉంది. ఒకవైపు క్యాండిల్ మార్చ్ చేస్తూ ఉన్నారు, ఇంకొక వైపు టార్చ్ ర్యాలీలు చేస్తున్నారు, విద్యార్థులు సభలు పెడుతున్నారు. అన్ని ఛానళ్లలో కూడా ఇదే. ముంబైలో అయితే పోలీసులు అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఫిల్మ్ స్టార్స్ కూడా ఉన్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు. సో నిరసనలకి మద్దతు రోజు రోజుకి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమం కేవలం విద్యార్థుల సమస్యగా కాకుండా ఒక రాజకీయ చర్చగా మారినటువంటి పరిస్థితుల్లో మరి దీని పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం అని అంటే ఆశ్చర్యకరంగా భారత్ దాటి విదేశాలకు కూడా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇదే ఇక్కడ ఒక కీలక మలుపుగా చూసుకోవాలి. భారతీయ ప్రవాసులు అంటే ఎన్ఆర్ఐస్, ఈ ఎన్ఆర్ఐస్ కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడం ప్రారంభించారు. మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ల ప్రకారం 5 ప్రధాన దేశాల్లో ఈ ఐక్యతా ర్యాలీలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. యూకే, యునైటెడ్ కింగ్డమ్, అదేవిధంగా ఐర్లాండ్, కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, ఈ దేశాల్లో నిన్న సమాచారం ప్రకారం, ఈరోజు సమాచారం ప్రకారం, అక్కడ ఉన్నటువంటి టైం ప్రకారం భారత్లో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమానికి పెద్ద మొత్తంలో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆయా నగరాల్లో మద్దతు తెలుపుతూ కనిపించారు. యూకే, లండన్, మాంచెస్టర్, అదేవిధంగా ఎడిన్బర్గ్, గ్లాస్గో, ఐర్లాండ్, డబ్లిన్, జర్మనీలో బెర్లిన్, నెదర్లాండ్స్లో ది హేగ్, కెనడాలో చూసుకుంటే వాంకోవర్, ఇలాంటి నగరాలన్నింటిలో కూడా భారతీయులు ప్లకార్డులతో శాంతియుతంగా ఐక్యతా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఇక్కడ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏమిటి అన్నట్లయితే ఖచ్చితంగా భారత్లో ఉన్నట్టే మేము ఇక్కడ ఉంటాము, అక్కడ అంశాల పట్ల మేము కూడా స్పందిస్తాము, అక్కడ విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా మాకు బాధ్యత ఉంది, అక్కడ మారాల్సిన పరిస్థితి ఉంది, పరీక్షల్లో పారదర్శకత కావాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి, భారత్లో జరుగుతున్నటువంటి ఉద్యమానికి మేము కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతాము, అది వాళ్ళది ఒక జెన్యూన్ కాజ్ అని చెప్పి చెప్తా ఉన్నటువంటి మాట. సో ఇది కేవలం నీట్ పరీక్షల విషయం మాత్రమే కాదని చెప్పని ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం బాధ్యత దాన్ని కాపాడటం, ఆ స్పిరిట్ని. కానీ ఇక్కడ పోలీసుల వ్యవహారం చూసుకున్నట్టయితే ఇంత దారుణంగా విద్యార్థులను హింసిస్తారా అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. సో విదేశాల్లో కూడా పోలీసుల ఘర్షణ అనేటువంటిది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, కానీ ఇంత అమానవీయంగా, ఇంత పాశవికంగా మా దగ్గర జరగడం చాలా అరుదని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రిపోర్టుల ప్రకారం చూసుకున్నట్లయితే విదేశాల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమాలు మెయిన్గా చూసుకున్నట్లయితే చాలా ఒక పీస్ఫుల్ సాలిడారిటీ ర్యాలీలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి అనేది చెప్పాలి. అక్కడ మళ్ళీ ఈ పోలీసులు లాఠీ చార్జీలు, వ్యవహారాలు, టియర్ గ్యాసులు, ఇలాంటి పెద్ద ఎత్తున అరెస్టులు, ఇలాంటి సంఘటనలు ఇప్పటికైతే లేవు. కానీ చాలా చోట్ల మాత్రం ఏంటంటే శాంతియుతంగానే జరుపుతూ ఉన్నారు. కానీ భారతదేశంలో విషయానికి వచ్చినట్లయితే చాలా చోట్ల ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముంబైలో కానీ, ఈ రోజున హైదరాబాద్లో కానీ, లేదంటే అటు విజయవాడలో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, ఈ విధంగా అంటే ఇది పూర్తిగా ఒక గ్లోబల్ ఉద్యమంగా
రూపాంతరం చెందేటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా అణచివేస్తుంది? ఒకవైపు చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి మనం ఇంకొక వీడియోలో కూడా చెప్పాం, ససేమిరా అంటున్నటువంటి మాట. దానికి కారణాలు ఏంటనేది కూడా ఒక వీడియోలో చెప్పాను, చూడొచ్చు. సో ఇప్పుడు ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇది ఒక అంతర్జాతీయ ఉద్యమంగా అయితే రూపుదాల్చిందా అంటే పూర్తిగా రూపుదాల్చిందని చెప్పలేము, రూపుదాల్చుతుందని చెప్పొచ్చు. కానీ ఇది ఇండియన్ డయాస్పోరాలో మాత్రం ఒక 5 దేశాల్లో ఈ అంశం మీద అయితే ఖచ్చితంగా ఒక రెస్పాన్స్ అనేది వచ్చింది. నేషనల్ లెవెల్లో మాత్రం ఇది ఒక జాతీయ ఉద్యమంగా మాత్రం ఖచ్చితంగా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంది. అంతర్జాతీయంగా మీడియా కూడా దీన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి మాట. ఇది మరి ఒక గ్లోబల్ ప్రొటెస్ట్ అని అంటారా, లేదంటే ప్రస్తుతానికి గ్లోబల్ సాలిడారిటీ అని మాత్రమే అనుకుందాం. అంటే ప్రస్తుతం సాలిడారిటీగానే మొదలైంది. కాబట్టి ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ఇప్పుడు భారత్లో అనేక నగరాలకు స్ప్రెడ్ అవటమే కాకుండా ముఖ్యంగా యూకే, ఐర్లాండ్, కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్ ఇక్కడ కూడా స్ప్రెడ్ అయింది. ఇక మరి ఇది ఏదో ఒక సమస్య దీనికి పరిష్కారంతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోయినట్లయితే ఈ అనిశ్చితి అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది. కానీ ఒక మొండిగా ప్రవర్తించటం, ఎక్కడా కూడా ఇలాంటి ఒత్తిళ్లకు లొంగకపోవటం అనేటువంటిది మోదీజీ గవర్నమెంట్ యొక్క స్టైల్. కాబట్టి మరి వీళ్ళు ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారో దీనికి ఖచ్చితంగా ఎన్డీఏ తల ఒగ్గుతుందా లేదంటే వీళ్ళను వంచుతుందా అనేటువంటిది మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.